ఉంది బ్రో? ఫుల్ డిసప్పాయింటెడ్ అన్న ఎన్టీఆర్ ఫ్యాన్ గా. ఎందుకు బ్రో? మెయిన్ బీజిఎం అనిరుద్ధ్కి అంత ఎక్స్పెక్టేషన్స్ ఇచ్చినందుకు అంత ఇవ్వలే అనిరుద్ధ్. ఎవరి రోల్? ఫుల్ డిసప్పాయింట్. ఎన్టీఆర్ గారి రోల్ ఓకే, కానీ క్యారెక్టరైజేషన్ అయితే ఏం లేదు. యావరేజ్ అన్న, యావరేజ్ ఫుల్ డిసప్పాయింటెడ్ అన్న. హై ఎక్స్పెక్టేషన్స్ ఇచ్చి సినిమా అలా తీసారు. మొత్తం బాగుంది అంటున్నారు అన్న. అంటే మైనస్ అంటే ఇంటర్వ్యూలు ఫస్ట్ హాఫ్ ఓకే, ఇంటర్వ్యూల తర్వాత కొంచెం ల్యాగ్ సీన్స్ ఎక్కువ ఉంటాయి. బీజిఎం మెయిన్, ఫస్ట్ ఆఫ్ ఆల్ బీజిఎం మైనస్ అన్న. ఎన్టీఆర్ ఫ్యాన్ గా ఫుల్లీ డిసప్పాయింటెడ్, చాలా డిసప్పాయింటెడ్. 4 shows బుక్ చేసుకున్నా, ఫుల్లీ డిసప్పాయింటెడ్ అయిపోయా. థ్యాంక్ యూ. దేవరా క్యారెక్టర్ ఓకే, వరా క్యారెక్టర్ కూడా, క్యారెక్టర్స్ అయితే ఎన్టీఆర్ గారు అయితే ఓకే, కానీ స్టోరీ పరంగా ఏం లేదన్న. అందరూ స్టోరీ ఓకే, ఎక్స్పెక్టేషన్స్ అయితే రీచ్ అవ్వాలి. చాలా హై ఎక్స్పెక్టేషన్స్ ఇచ్చడం వల్ల జర రీచ్ అవ్వాలి ఎక్స్పెక్టేషన్స్ అసలు. విలన్ క్యారెక్టర్ ఓకే, అంటే విలన్ ఆ స్టోరీకి తగ్గట్టు క్యారెక్టర్ ఓకే, కానీ స్టోరీ ఎంచుకునే విధానం అయితే లేదు. 1 year ఆచార్య అంటే అది దాని మీద కొంచెం బెటర్ ఓకే. ఆచార్య మీద రాజమౌళి గారి సెంటిమెంట్ బ్రేక్ చేశారంటే ఓకే, దాని ముందుగా పోల్చుకుంటే ఇది కొంచెం బెటరే. ముందు సినిమాలు రాజమౌళి తర్వాత వచ్చిన హీరో సినిమాల తర్వాత పోల్చుకుంటే ఇది కొంచెం బెటర్ ఉంది. సైఫ్ అలీ ఖాన్ హీరోయిన్ క్యారెక్టర్ జస్ట్ 10 minutes ఒక్క సాంగ్ కోసం తీసుకునేటట్టు వచ్చింది. నెక్స్ట్ దావుడి సాంగ్ కూడా వేయలేదు సినిమాలో. మెయిన్ సినిమా హైలైట్ సాంగ్ అంటే అది కూడా వేయలే. రొటీన్ అంటే ఏం కాదు, కానీ స్టోరీ అంత ఎక్కలే ఎవరికి. మరో స్టోరీ దగ్గర నెక్స్ట్ లెంత్ కూడా ఎక్కువ ఉంది బాగా. జర లెంత్ తగ్గించి స్టోరీ కూడా కొంచెం చేంజెస్ చేస్తుంటే ఇంకా బాగుంటుండే సినిమా. పార్ట్ 2 అవసరం అంటే ఓకే, బాహుబలిలో మనకి కట్టప్ప ఎందుకు చంపాడు అనేటట్టు క్లైమాక్స్లో కొంచెం ఎన్టీఆర్ గారిని వాళ్ళ కొడుకే చంపినట్టు చూపించారు. అది అయితే పార్ట్ 2 చూడాలి కంపల్సరీగా. పార్ట్ 2 వచ్చిన తర్వాత ఇంకా చూడాలి మరి. థ్యాంక్ యూ. అవరేజ్ ఓకే ఉంది బ్రో. సినిమా అయితే అంత ఎవరి రోల్ బాగా నచ్చింది? ఎన్టీఆర్ 1 man షో. ఎన్టీఆర్ మాత్రమే, ఎన్టీఆర్ కోసమే సినిమా చూడాలి. బట్ ఇంకా స్టోరీ పరంగా అవి కొంచెం బాగా పెట్టుంటే అయ్యేది. మేబీ ఇంకా ఫ్యాన్స్ హిట్ చేస్తే చేయాలేమో, కానీ రాజమౌళి మిత్ అయితే బ్రేక్ అవ్వదేమో అనిపిస్తుంది. బట్ లాంగ్ రన్ ఏమైద్దో చూడాలి సినిమా అయితే. అంటే చాలా అని మాట అంటే బాగోదు, కానీ కొంచెం ఆచార్య 2 లాగా చాలా అనిపించింది. ఇంకా లాస్ట్లో కొంచెం ఆచార్య ఇంకా బాహుబలి అలా మిక్స్ కొట్టి తీసినట్టు అనిపించింది. సెకండ్ పార్ట్ వరకు కూడా కొంచెమే, ఫస్ట్ హాఫ్ సెకండ్ పార్ట్ రిపీట్ చేసినట్టు అనిపిస్తుంది సినిమా. దేవరా రోలే బాగుంది అందరిలోకి. తన క్యారెక్టర్ కి ఫుల్ గా జస్టిఫై చేశారు. హీరోయిన్ క్యారెక్టర్ చాలా చిన్నది, జస్ట్ 10-15 minutes పార్ట్ కి. సో అంతవరకు ఆమె బాగానే చేశారు. విలన్ సైఫ్ అలీ ఖాన్ కన్నా కానీ సిచ్యువేషన్స్ ని చూపించారు. సెకండ్ పార్ట్ లో సైఫ్ అలీ ఖాన్ ఇంకా మేజర్ గా కనిపించవచ్చు. ఎన్టీఆర్ సైఫ్ అలీ ఖాన్ 1 man షో ఇంకా సినిమా. అది చాలా రొటీన్ ఉంది, అసలు కొత్తదనం లేదు. అదే సినిమా కొంచెం బ్యాడ్ అయ్యేటట్టు అనిపించేటట్టు ఉంది ఇప్పుడైతే. మోస్ట్లీ యావరేజ్ సినిమా ఇంకా. ఎందుకంటే ఆచార్య వైబ్స్ చాలా తగులుతున్నాయి సినిమాకి. కొంచెం రేపొద్దున టాక్ ఎట్లుంటుందో దాన్ని బట్టి. ఆయన ఇప్పుడే సినిమా వచ్చినా, ఏ సినిమా వచ్చినా నాగా దేవరా సినిమా చూసినా, కానీ అసలు ఈ స్టోరీ నేను ఎక్స్పెక్ట్ చేసినా ఒక 100% ఎక్స్పెక్ట్ చేసినా, ఒక 30% చూసినట్టు అనిపించింది అన్న. ఎందుకంటే మన ఎన్టీఆర్ గురించి చెప్పుకుంటే అన్న డాన్స్ కానీ, ఆ సాంగ్స్లో డాన్సు, ఆయన యాక్టింగ్, ఆయన డైలాగు, ఆయన ఫైటింగ్ సీన్కి హ్యాట్స్ ఆఫ్. ఇక్కడ తప్పు ఎవరిదంటే డైరెక్టర్ గారి తప్పు అన్న. అంటే స్టోరీని ఎక్స్పెక్ట్ చేసిన రేంజ్కి తీసుకోవాలన్నా. హైప్ ఎక్కువ తీసుకొచ్చారు. ఆ సాంగ్స్ అయినా ఉన్నది, అసలు ఆ లాస్ట్ సాంగ్ లేదు. అది చుట్టమల్ల సాంగ్ వచ్చింది, ఇంకో సాంగ్ ఉంటుంది కదా, ఆ సాంగే లేదు. అండ్ ఒక ఊది సాంగే లేదు. అండ్ జాన్వీ కపూర్ తీసుకున్నాం బ్రో, ఫస్ట్ ఎంట్రీ 15 నిమిషాలు ఉంటా బ్రో. ఏ సినిమా హీరోయిన్ 15 నిమిషాలు కూడా ఏ సినిమా చూసినా బ్రో చూడలేదు. మరి హీరోయిన్ 15 నిమిషాలు చూపిస్తారు. మరి ఎక్కువ రొమాన్స్ ఏం లేదు, డైలాగ్ కూడా ఎక్కువ ఉండదు. పార్ట్ 2 గురించి ఏం లేదన్న. ఆచార్య పార్ట్ 2 తీసే బెస్ట్, ఇంకా దీనికన్నా అది తీసే బెస్ట్. ఎందుకంటే నాకు అంత అనిపించాలన్నా, హైప్తో పోయినా. కానీ మన ఎన్టీఆర్ నాకు హ్యాట్స్ ఆఫ్ అన్న. యాక్టింగ్కి మాత్రం సూపర్ అని నాకైతే అనిపించింది. కానీ 1 time వాచింగ్ అన్న. రాజమౌళి గారి సెంటిమెంట్ బ్రేక్ చేసినట్టు అంతే, ఇక పలగొట్టినట్టు. గురువు గారి గురించి తీయక మళ్ళీ అది వేరే, అది ప్యాన్ ఇండియా అని. ఇదేదో చిన్న అనిపించింది.
కాలర్ ఎగరేస్తా అన్నారు కానీ మరి ఎందుకో నా మిస్టేక్ అయిందన్న, చాలా మిస్టేక్ అయిందన్న. చూసుకోలే ఫస్ట్ హాఫ్ అలా ఉంది బ్రో, అంటే మీకు ఆటోమేటిక్గా నీకే అర్థమైపోతానా అంతేరా అని అర్థమైపోతుంది అప్పటికే. ఫస్ట్ హాఫ్ మొత్తం అందరు ఎగిరేగులు, సెకండ్ హాఫ్ అలా పడిపోయింది. జాన్వీ కపూర్ ఎక్కువ చూపించలే, ఏదో మిస్ అయింది. కోటల శివ గారు ఎందుకు సార్ ఇట్లా అంటే మన ఎన్టీఆర్ గారికి ఉన్న హైప్ ఎక్కడైనా పాన్ ఇండియా ఎవరో ఉంది, ఎంత ఉందో అంత ఉంది కానీ ఏదో మిస్ అయిందని అంతే. విలన్ క్యారెక్టర్ మాత్రం చంపేసిన విలన్ కి ఇచ్చిన క్యారెక్టర్ అంటే యాక్టర్ అంటే ఎవరు యాక్టింగ్ వాళ్ళు చేసిన డైరెక్టర్ ఏ చేస్తారు అది చేసిన కానీ ఎక్కడో మిస్టేక్ అయింది, అది మిస్టేక్. మరి ఇప్పుడు నేను ఒక్కనే నెగిటివ్ చెప్తే సినిమా ఫెయిల్ అవుతాను కాదు, ఎంతమంది ఫెయిల్ చెప్పినా పాస్ అయిన సినిమా అయితే స్టోరీ ఉండాలి కదా, ఆ స్టోరీ మనలేదు. మనం ఓవరాల్ గా వన్ టైం వాచింగ్ అంతే. రెండు క్యారెక్టర్ నాకైతే కొడుకు క్యారెక్టర్ బాగుందన్న, కొడుకు క్యారెక్టర్ ఓకే నచ్చింది బాగా. స్టోరీ రొటీన్, లాస్ట్ హీరో ఏమైపోయారో హీరోనే చంపేస్తాడు, అదే స్టోరీ. మూవీ అన్న ఎన్టీఆర్ యాక్టింగ్ బాగుందన్న, డైరెక్షన్ కొద్దిగా సెకండ్ హాఫ్లో అర్థమే కాలేదు, నిద్ర వస్తుంది అంటే ఎట్లా తీసినా అర్థం కాలేదు. అంటే కొడుకు ఎందుకు పొడుస్తాడో, కొడుకు ఎందుకు చచ్చిపోతాడో అర్థమే కాలేదు. అట్లా 2 క్యారెక్టర్స్ కదా, ఏ క్యారెక్టర్ బాగా నచ్చింది? పెద్ద వాళ్ళ తండ్రిదే బాగుంది, దేవరైతే బాగుంది. ఎలా ఉందంటే కొద్దిగా బోరింగ్ ఉందన్న, బోరింగ్ ఉంది. ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ ఎందుకో అర్థం కాలే నాకు. కామెడీ ఏం లేదు, లైట్గా ఉంది. హీరో నాకు 5 నిమిషాలు ఉంది అంతే. ఈ మూవీతో కొరటాల గారు కంబ్యాక్ ఇచ్చినట్టేనా బ్రో? లేదు బ్రో, కంబ్యాక్ ఇవ్వలేదు, యావరేజ్. లేదు రాజమౌళి గారు రికార్డ్ బ్రేక్ చేసినట్టేనా బ్రో? బ్రో అదంతా అవ్వదు బ్రో, సినిమా బాగుంటేనే కొద్దిగా ఛాన్స్ ఉంటుంది. అంటే ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ బాగా కొద్దిగా నాకు నచ్చలేదు. సినిమా నీకు నచ్చిందా నచ్చలేదా? నచ్చిందంటే యావరేజ్ 7 or 6 అట్లా. అంటే ఆచరణలో ఉందా? ఆచార్య ఇంకా డూప్ ఉండే, కొద్దిగా యావరేజ్ అని బోరింగ్ నార్మల్ ఉండే. ఆచార్య ఇంకా డూప్ ఉండే. విలన్ మంచిగా చేసిండు. హీరోయిన్ ఏంటంటే ఫస్ట్ హాఫ్ నుంచి తీసుకొని వస్తే బాగుండే, సెకండ్ హాఫ్లో ఒక 10 నిమిషాలు ఉంది అంతే. అట్లా క్లైమాక్స్ దగ్గర పోయింది, క్లైమాక్స్ దగ్గర నచ్చలే నాకు అట్లా.